అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సకినేటిపల్లి నర్సాపురం మధ్యలో సాంకేతిక సమస్యతో ప్రయాణికులు వాహనాలతో ఉన్న పంటు సుమారు అరగంట పాటు ఆగిపోయింది. ఆ సమయంలో 80 మంది ప్రయాణికులు అందులో ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిలిచిపోయిన పంటును మరో పంటు సాయంతో ఒడ్డుకు తరలించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా పంటు నడుపుతున్న నిర్వాహకులకు అధికారులకు ఒత్తాసు పలుకుతున్నారని ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కర్నూలు మధ్య హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మాధవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు స్టేజ్ దగ్గర అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 27 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వారంతా ఎమర్జెన్సీ డోర్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో బస్సును ఓవర్టేక్ చేసిన ఓ కార్ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రైల్స్ను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొని ఆగింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం ధ్వంసమైంది. బస్ డోర్ పూర్తిగా లాక్ అవడంతో అందులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి ఊహించని రీతిలో విరుచుకుపడి మృత్యు ఒడికి తీసుకెళ్తుంది. ఇదే తరహా ఘటన తాజాగా యూపీలోని మహారాజ్గంజ్లో జరిగింది. రోడ్డు పక్క నిర్మించుకున్న తన ప్లాట్లో పైప్తో నీళ్లు చల్లుకుంటున్న వ్యక్తిపై అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పిన కార్ దూసుకొచ్చింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి కళ్ళ ఎదుటే నీళ్లు చల్లుతున్న వ్యక్తిని వెనక నుంచి ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి సుమారు 15 మీటర్ల దూరానికి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.